వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ నిహాల్. సో ఏదైతే నిన్నటి నుంచి ఒక వార్త అనేది బయటకు వస్తుంది, ఈవెన్ ఈనాడులో ఒక వార్త అనేది బయటకు వచ్చింది. దగ్గర దగ్గర 100 కోట్ల దాకా గడ్డం గ్యాంగ్ అనేది స్కామ్ చేసింది. కొడాలి నానిగారు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే గుడివారు సంబంధించింది. సో ఆయన సంబంధించింది 100 కోట్ల దాకా స్కామ్ అయింది అని ఈనాడులో ప్రచురించారు. సో అసలు ఏమైందంటే ఒకసారి మీకు క్లియర్ కట్ గా చెప్తాను. సో ఏదైతే కాలనీస్ ఉన్నాయి, ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఉన్నాయి, జగనన్న కాలనీ అని ఉన్నాయి. జగనన్న కాలనీకి సో భూమి అనేది అవసరం, ఏదైతే ల్యాండ్ అవసరమో సో ఆ ల్యాండ్ ఉన్న ల్యాండ్ కంటే ఒక దగ్గర దగ్గర 5 లక్షలు విలువ చేసి ఒక ఎకరానికి దానికి 10 లక్షలు 15 లక్షలు ఒక 5-6 లక్షలు 5 నుంచి 10 లక్షలు పైపెచ్చు కొనాలి అని చెప్పేసి ఆ ల్యాండ్ కొనడం జరిగింది. ఈవెన్ 5 లక్షలు అసలు ల్యాండ్ చూపించి ఏదైతే ఈ 5 నుంచి 10 లక్షలు ఏదైతే ఉన్నాయో దానికి ఎవరైతే మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీషన్ దాని వాళ్ళందరికి వెళ్ళని అనమాట. సో ఇలాగా కొన్ని కోట్ల వరకు స్కామ్ జరిగింది. ఈవెన్ అలాంటి ల్యాండ్ తీసుకున్నారు, ఓకే బాగానే ఉంది. అక్కడ మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. రోడ్డుకి కింద ఉంటే ఆ ల్యాండ్ ఇళ్ళ కట్టడానికి అవ్వదు. సో ఏరియా ఎప్పుడైనా ఇప్పుడు బొడమేర వాగుంది, వచ్చిందని ఎవరు అనుకోలేదు ఎన్ని సంవత్సరాల నుంచి, కానీ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్స్ ఆ ల్యాండ్ అనేది ఎత్తు పెంచాలి, అంటే గ్రావెల్ లాంటిది అలాంటివి చాలా వేయాలి మనం. సో అలాంటి ల్యాండ్ ఇంకా గ్రావెల్ అలాంటివి వేయాలి అని చెప్పేసి సో దానికి ఇంకొంత ఎక్స్ట్రా అడిషనల్ అమౌంట్ ఆ గ్రావెల్ అనేది ఊరు పక్కన ఎక్కడో తీసుకొస్తారు. ఈవెన్ 1-2 కిలోమీటర్ దగ్గర దగ్గర అటు ఇటు తీసుకొచ్చి అక్కడ పోసేస్తారు. కానీ ప్రభుత్వ లెక్కల్లో ఆ గ్రావెల్ అనేది 30 కిలోమీటర్ 25 కిలోమీటర్ దూరం నుంచి తీసుకురావాలి. గ్రావెల్ అనేది ఒక ట్రాక్టర్ కానీ ఒక టిప్పర్కి కానీ 20,000 నుంచి 30,000 దాకా అడిషనల్ లెక్కలు ఉన్నది. అక్కడ అయ్యేది 1000-2000. సో కాకపోతే అక్కడ 200x టైమ్స్ మరి డబల్ అయినాయి. అక్కడ మళ్ళీ ప్రభుత్వ ఖజానాకి రంధ్రం పడింది. సో ఇలాంటి స్కామ్ చాలా జరిగినాయి. అదే గుడివాడ నియోజకవర్గం మల్లేపల్లి దగ్గర. సో ఇలాంటి చాలా అయినాయి అనమాట. దగ్గర దగ్గర 100 కోట్ల దాకా స్కామ్ అయింది. అండ్ నెక్స్ట్ ఒకటి మెయిన్ వస్తుంది ఏంటంటే మన రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఏదైతే సినిమా తీశారో ఆ సినిమా అనేది ప్రభుత్వం ఎంత కాదనుకున్నా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత డబ్బు వెళ్ళింది. డైరెక్ట్ గా కాకుండా పరోక్షంగా వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు దానికి సహకరించారు. సో అయితే ఆ సినిమా సంబంధించింది ఫస్ట్ మనీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా అనేది డిలే అయింది, మొత్తం క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఆ డబ్బు అనేది వెనక్కి రావాలి. ఆ డబ్బు వెనక్కి వచ్చే తరం డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి రాదు కదా. సో ఆ డబ్బు అనేది ఇప్పుడు ఏం చేయాలి, కొడాలి నాని గారికి అప్పగించారు. కొడాలి నాని గారు ఏం చేశారు, పార్టీషన్స్ మల్లెపల్లి దగ్గర ఒక 15-16 యువకులు యంగ్స్టర్స్ ఉన్నారు, లెస్ దెన్ 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళందరినీ పిలిపించి అరే బాబు మీ అకౌంట్లో కొంత వేస్తారు, మొత్తం మాకు ఇవ్వండి అన్నట్టుగానే మీ అకౌంట్లో వేసినందు ఎంతో కొంత మీకు పర్సెంటేజ్ కింద మీకు డబ్బులు ఇస్తామన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. సో యాజ్ యూజువల్ ఒక్కొక్కరి అకౌంట్లో 25 లక్షలు 17 లక్షలు 7 లక్షలు ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా లక్షలే ఇంకా. సో వేయడం జరిగింది. వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళ అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి బదిలీ అయినాయి. ఇక్కడ మీరు గనక జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ బ్యాంక్ మేనేజర్ హస్తం కూడా ఖచ్చితంగా ఉంది అని మనం అక్కడ క్లియర్ కట్ గా మనం తెలుసుకోవాలి. సో అయింది, మొత్తం బాగానేది, మొత్తం స్కామ్ మొత్తం చేశారు, వెల్ అండ్ గుడ్ బాగానే ఉంది. కానీ ఇక్కడ ట్రాన్సాక్షన్ చేసింది ఆన్లైన్. మనం ఎప్పుడైనా ఎవరికైనా దొరకాలి అని అంటే అది వేరే రకం దొరకకపోవచ్చు, కానీ టెక్నాలజీ పరంగా అందరు దొరుకుతారు. సో ఏదైతే బ్యాంక్ మేనేజర్ హస్తం కూడా ఉంది అని ఏదైతే వాళ్ళు నిర్ధారించడం జరిగింది, ఇదే బ్యాంక్ మేనేజర్ హస్తం అనేది లేకపోయినట్లయితే ఆ మనీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా ఎలా బదిలీ అవుతుంది అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంకోటి ఏంటంటే ఇదే స్కామ్ గురించి ఐటీ దాడులు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. అరే బాబు ఇన్ని లక్షల్లో మీరు చూస్తే ప్రీవియస్ గా అన్ని ట్రాన్సాక్షన్ లేవు, సడన్ గా ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఎలా వచ్చినాయని చాలా మంది ఐటీ ఖచ్చితంగా అడిగింది. సో వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. సో ఇప్పుడు పెద్ద తాలకాయ దగ్గరికి వెళ్ళారు, కొడాలి నాని దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ కింద నుంచి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ పైన డెత్ సర్టిఫికెట్ అనేది ఇస్తాము, సో వాళ్ళు మీ జోలికి రారు అన్నట్టుగానే వాళ్ళు చెప్పడం జరిగింది. మనిషి బతికుండంగానే వాళ్ళని చంపేయడం అంటే ఇది కాదా? డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి? సో వాళ్ళు దానికి తెలియకుండా ఇప్పుడు ఒక కేసు కాక ఇంకో కేసు వాళ్ళ మీద ఫైల్ అయ్యింది అంతే. అంతకుమించి వాళ్ళు లాయర్లు వాళ్ళ దగ్గర డబ్బు లేదా?
సో ఇలా చేయడం అది ఎంతవరకు కరెక్ట్? డెత్ సర్టిఫికేట్లు ఇవ్వడం చెప్తామని ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు యంగ్స్టర్స్, వాళ్ళు ఇంకా ఏంటంటే వాళ్ళు ఇంకా లైఫ్ ని చాలా లీడ్ చేయాలి, ఇంకా లైఫ్ అనేది చాలా చూడాలి. అప్పుడే యంగ్స్టర్స్ ఒకళ్ళు ఇద్దరు పెళ్ళి అయ్యి ఉండిద్ది, వాళ్ళ పిల్లలు చూసుకోవాలి. అప్పుడే చనిపోతే ఇంకా వాళ్ళు నో యూజ్, ఇంకా ఎటువంటి రేషన్ నుంచి ఎటువంటి రూపాయి రాదు. ఇంకోటి అంటే లోన్స్ రావు వాళ్ళకి, ఏదైనా కొనాలంటే కొనలేరు వాళ్ళు. ఇంకా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి డెత్ సర్టిఫికేట్ ఒకసారి ఇష్యూ అయిన తర్వాత. సో ఇలాంటి కాంప్లికేషన్స్ లో వాళ్ళు ఎలా ఇస్తా అన్నారో ఏంటో ఇప్పుడు మాకైతే అర్థం కాలేదు. సో చూద్దాం. ఈరోజు కొడాలి నాని గారు కూడా కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఏదైతే నా పైన అనవసరంగా కొన్ని కేసులు వేశారో, ఈ సెక్షన్ నాకు అసలు వర్తించో, ఆ కేసుకి సెక్షన్స్ కి సంబంధం లేదు, అసలు నాకు వర్తించేదానికి కొడాలి నాని గారు కూడా మచిలీపట్నం కోర్టులో కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. సో వేచి చూద్దాం ఈ కేసు ఎంత దూరం వెళ్ళిద్ది, ఈ కేసు మొత్తం అందరు బయటకు వస్తారా లేకపోతే అక్కడే మధ్యలోనే కట్ అవుతా అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ.